హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు కొత్తగా క్లాక్ చూపిస్తున్నాను, ముగ్గులేస్తున్నాను అనుకుంటున్నారా? జస్ట్ నాకు ఈరోజు ఎందుకో మార్నింగ్ రొటీన్ షేర్ చేయాలనిపించిందండి. యాక్చువల్లీ నేను అనుకోలేదు, సడన్గా ఎందుకు అనిపించి మధ్యలో వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఎందుకు ఇలా రొటీన్గా కుకింగ్ వీడియోస్ కాకుండా ఇలా వ్లాగ్ షేర్ చేయాలనిపించిందండి. ఇది పిల్లలకి హాలిడే ఉన్న రోజు ఒక మార్నింగ్ అనమాట. పిల్లలైతే ఇంకా లేవలేదు. వాళ్ళు లేచేలోపే కొన్ని పనులు అయితే చేసేసుకుందామని డే అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ రాగి జావ తీసుకుంటున్నాను. సో నేను డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసుకొని కొద్దిగా పెరుగు కూడా అందులో వేసుకుని ఇలా కూర్చుని కొద్దిసేపు అలా మీ టైం స్పెండ్ చేసుకుంటూ రాగి జావ అయితే తాగేశాను. రాగి జావ చాలా మంచిదండి. సమ్మర్లో బాడీ హీట్ని అయితే తగ్గిస్తుంది. అలానే రాగులు కూడా చాలా మంచివి కాబట్టి నేను ఎక్కువ వీక్లీ 2 టైమ్స్ నేను రాగి జావ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాను. సో ఇలా కుకింగ్ విషయానికి అయితే వచ్చేస్తే నేను ఈరోజు చపాతీ చేస్తున్నానండి. బీట్రూట్ ప్యూరీ చపాతీ పిండిలో కలిపి నేను చపాతీలు అయితే చేస్తున్నాను. అలానే చోలే కర్రీ ఇంకా గోరుచిక్కుడు నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీటిని కట్ చేసుకుని ఇలా కొద్దిసేపు అయితే బాయిల్ చేసి పక్క పెట్టుకుని దాన్ని అప్పుడు నేను ఫ్రై చేసుకుంటాను. ఇంకా అలానే పప్పు మెంతికూర కూడా చేస్తున్నాను అండి. ఈ మధ్య నేను పప్పు ఎక్కువ ఆకుకూరలతోనే చేసుకోవడానికి చూస్తున్నాను. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా ఆకుకూరల్ని కూర వండితే తినరు కాబట్టి ఇలా పప్పులో కలిపేస్తూ ఉంటాను. అప్పుడైతే వాళ్ళు తింటారు కదా. అలానే చపాతీ కూడా ప్లెయిన్గా చేయడం మానేసా అండి. అందులో బీట్రూట్ కానీ పాలకూర కానీ ఏదో ఒకటి ఇలా మిక్స్ చేసి పిండిలో కలిపి అయితే వాళ్ళకి ఎక్కువ పెట్టడానికి అయితే చూస్తున్నాను. మ్యాక్సిమం ఆకుకూరలు అయితే ఎక్కువ తీసుకుంటానికి ట్రై చేస్తా అండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి చాలా మంచిది. అలానే బీట్రూట్ క్యారెట్ని కూడా ఎక్కువ ఇలా చపాతీ పూరి పిండిలో కలిపి వాడుతూ ఉంటాను. ఏం చేస్తామండి, పిల్లలు ఏమీ తినరు కాబట్టి వాళ్ళకి అందులో మిక్స్ చేసి పెట్టడానికి అయితే పేరెంట్స్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాము. సమ్మర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగే పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటే మెయిన్లీ వంట పని ఇది ఫినిష్ అయిపోయిందంటే తర్వాత పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. సో అందుకే నేను బ్రేక్ఫాస్ట్ అలానే లంచ్ కూడా ఎట్ ఎ టైం చేసేస్తున్నాను. సో ఈ పని ఫినిష్ అయిపోయిందంటే మనకి సగం పని అయిపోయినట్టే అండి. తర్వాత పిల్లలతో అలానే ఇంట్లో పనులు ఏమున్నా ఎంత టైం అన్నా మనం స్పెండ్ చేసుకోవచ్చు. అందుకే నేను క్విక్గా ఒక 1 అవర్ 1.5 అవర్లు ఈ పని అంతా ఫినిష్ చేసేసి ఇంకా పిల్లలతో స్పెండ్ చేద్దామని అయితే కొంచెం మార్నింగే ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తానండి. ఈ మధ్య కొంచెం పిల్లలు సిక్ అవ్వడం వల్ల నాకు వీడియోస్ అనేవి షూట్ చేయడానికి ఎడిట్ చేయడానికి కుదరక కొంచెం డిలే అయితే అవుతున్నాయి. కొంచెం పిల్లలు ఎదిగే వరకు ఇంతే కదండి. ఎవ్రీ మంత్ కంపల్సరీ సిక్ అవుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. ఈ మధ్య అయితే ఇద్దరికి ఫ్రీక్వెంట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడం ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి. చాలామంది పేరెంట్స్ కూడా చెప్తున్నారు. నేను కూడా చాలా వీడియోస్లో కూడా చూస్తున్నాను. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో వాళ్ళు స్ప్రే చేసే ఈ పెస్టిసైడ్స్ వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అన్నట్టుగా కూడా చాలా న్యూస్ అయితే మనం వింటున్నాము. బట్ ఎనీవే ఏం చేయలేం కదండి, వస్తూనే ఉంటాయి. మనం ఇంకా అంతే కేర్ తీసుకొని ఇంకా చూసుకుంటూ ఉండాలి. సో అలానే ఈరోజు నేను హస్బెండ్కి క్యారేజ్ కూడా పెడతాను. బయటికి అయితే వెళ్తున్నారు. సో ఈవినింగ్ వరకు రారు కాబట్టి నేను మ్యాక్సిమం అన్నీ అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తాను. సమ్మర్ కాబట్టి డిహైడ్రేట్ అవ్వకుండా నేను లెమన్ వాటర్, బటర్ మిల్క్, కొంచెం ఏమైనా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టి ఇస్తానండి. సో ఈలోపు నేను అవి కూడా ఆ పనులు కూడా పక్క నుంచి చేసుకుంటూ ఉంటున్నాను. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు లాస్ట్ వరకు చూసాక చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇలా వ్లాగ్ లాగా చేయడం అంటే సమ్ రొటీన్ షేర్ చేసుకోవడం అనేది ఇది ఫస్ట్ టైం నేను రికార్డ్ చేసి పెడుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది మీరు ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారా, లేకపోతే ఓన్లీ కుకింగ్ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా. సో కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను చూసి ఏ వీడియోస్ మీరు ఇష్టపడుతున్నారో అవే చేయడానికి అయితే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను అనుకున్నా అండి, అసలు వీడియోస్ చూస్తారా, సబ్స్క్రైబర్స్ వస్తారా అని. బట్ ఇప్పటివరకు 6 మంత్స్ అవుతుంది ఛానల్ పెట్టి. 500 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయిందంటే నాకు హ్యాపీ అండి. అసలు అయితే స్టార్టింగ్లో భయపడ్డాను, చూస్తారా లేదా అసలు అన్నట్టు. చూడాలి, కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో మీరైతే సపోర్ట్ చేయండి. నాకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చేయడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి.
పిల్లలు చిన్నవాళ్ళు కదా కుదరక అలా అలా డిలే చేశాను. బట్ నా ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కూడా చక్కగా వీడియోస్ అవి చేస్తూ ఉంటారండి. నిజంగా యూట్యూబ్ వీడియోస్ అంటే యూట్యూబే కదా అనుకుంటారు. ఏముంది వీడియో రికార్డ్ చేసి పెట్టేయడమే అని. దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేసి ఇలా ఎడిటింగ్ వీడియోస్ చేస్తున్న తర్వాత నాకైతే అర్థమైంది అందరూ యూట్యూబర్స్ ఎలా చేస్తారు ఏంటి అని. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే రియలైజ్ అయ్యాను నేను. అసలు ఛానల్ స్టార్ట్ చేశానే గానీ, ఇప్పటివరకు నేను ఇంట్రడక్షన్ వీడియో లాంటిదైతే ఏమీ చేయలేదు. బట్ మేబీ ఇదే ఇంట్రో వీడియో లాగా అనుకోండి. ఆహ్, మీకు నచ్చితే చెప్పండి ఇలాంటి ఇంటరాక్టివ్ అలా మీతో మాట్లాడుతూ ఇలా వీడియోస్ పెట్టడం అనేది కూడా ఎలా ఉంది అనేది చెప్పండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇంకా సమ్మర్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. పొద్దున్నే ఎండ రాకముందే పనులు చేసేసుకుంటే మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంక సమ్మర్ కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటే మనం ఎక్కువ వంటింట్లో కూడా ఉండలేం కాబట్టి ఇలా మార్నింగే ఎక్కువ ఇలా వంట చేసేయడానికైతే నేను ట్రై చేస్తాను. రెగ్యులర్గా అయితే నేను ఇంత ఎర్లీగా అయితే వంట చేయనండి. ఎందుకంటే నాకు మార్నింగే కుకింగ్ చేసేసి మనం తినేసరికి నాకు ఆ ఫీల్ అయితే ఉండదు. నాకెప్పుడు కూడా నేను కొంచెం తాయితీగానే వంట చేసుకుంటాను. బట్ సమ్మర్ విషయానికి వస్తే గనుక నేను మ్యాక్సిమం ఎండ రాకముందే వంట చేయడానికైతే ట్రై చేస్తానండి. ట్రై చేయడం కాదు చేసేసుకుంటాను. లేదంటే వంటింట్లో అస్సలు ఉండలేమండి ఈ వేడికి. మ్యాక్సిమం చాలామంది ఇలానే ఉంటారు. మార్నింగే వంట చేసేసుకుంటే తర్వాత పనులన్నీ తాయితీగా చేసుకోవచ్చు అని. ఎవరైనా చేసుకోలేనోళ్ళు ఉంటే కూడా ఈ రొటీన్ ఫాలో అవ్వండి సమ్మర్‌లో ఖచ్చితంగా. పొద్దున్నే పనులైపోతే ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కాబట్టి సమ్మర్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. అలా అని బయటికి డే టైమ్ వెళ్ళి ఆడుకోరు కాబట్టి ఎక్కువ టీవీ, ఫోన్‌లకి అతుక్కుపోకుండా మనం వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసే టైం అనేది మనకి దొరుకుతుంది. కొంచెం ఎర్లీగా ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటే. సో, ఇలా మాట్లాడుకుంటూ మనం పనులైతే చేసేసుకున్నాం చూసారా? నేను చపాతీలైతే చేసేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంక ఈ చపాతీలన్నీ చేసేసుకొని ఇంక అన్నీ పక్కన పెట్టేసుకున్నా అంటే ఈలోపు పిల్లలు లేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళని ఫ్రెష్ చేసేసి వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేయొచ్చు. అలానే ఇంకా సమ్మర్ కాబట్టి ఎక్కువ హెవీ ఫుడ్స్ అయితే కుక్ చేయడానికి ట్రై చేయనండి నేను. నాన్ వెజ్ కూడా మ్యాక్సిమం తగ్గించేస్తాను. లైట్ ఫుడ్ తినేలాగే చూస్తాను. ఈ సమ్మర్‌లో కొంచెం మసాలాలు, కారాలు, నాన్ వెజ్ ఐటెమ్స్ అనేవి కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను నేను ఇలాగా. దట్టు ఈరోజు కొంచెం వెజ్ తినే రోజు నేను అందుకే కొంచెం పప్పు ఇలా ఫ్రైతో ఫినిష్ చేసేసాను. సో, ఇప్పుడు మనకి చపాతీకి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఎక్కువ కారాలు కూడా ఏసి ఏం చేయట్లేదు. ఇంక అదైతే కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా చేసుకున్న చపాతీలన్నీ ఒక్కొక్కటిగా కాల్చేసుకోవడమే. ఈ రీసెంట్ టైమ్స్‌లో నేను చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే చేశానండి. మెయిన్‌లీ ఫుడ్ విషయానికొస్తే చాలా చేంజెస్ చేశాను. ఇలా చేంజ్ చేసిన తర్వాత నా బాడీలో కూడా చాలా చేంజెస్ అనేది కూడా నేను గమనించాను. మెయిన్‌లీ నేను చేసుకున్న చేంజెస్‌లో ఆయిల్ ఒకటి. ఆయిల్ యూసేజ్ అనేది చాలా తగ్గించేసా అండి. అలానే ఆయిల్ కూడా మార్చేశాను నేను. అలానే బయట ఫుడ్స్ అండి. మెయిన్ బయట ఫుడ్స్ తినడం అవాయిడ్ చేస్తే మనం ఎప్పుడూ మన హెల్త్‌ని కంట్రోల్‌లో ఉంచుకోగలము. ఎక్కువ ఇలా లైట్ ఫుడ్స్ ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్స్ లాంటివి తింటూనే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి ఏ ప్రాబ్లమ్ అని వెళ్ళినా మెయిన్ వెయిట్ లాస్ అవ్వండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అనే చెప్తున్నారు. ఇది కరెక్టే అండి. మనం ఇదివరకు రోజులతో పోల్చుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఇంక ఇలా మాట్లాడుతూ ఈలోపు మన కుకింగ్ అయితే అయిపోయింది. టైం 9:40 అవుతుందండి. మ్యాక్సిమం 1 అవర్‌లో కుకింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. ఇలా చపాతీలన్నీ ఇలా హాట్ ప్యాక్‌లో చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు పిల్లలు కూడా లేచారు. వాళ్ళైతే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేలోపు నేను వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా రెడీగా పెట్టేస్తే వాళ్ళు వచ్చి తినేస్తారు. అంతే అండి, మన కుకింగ్ అయితే రెడీ అయిపోయింది చూసారా? చపాతీ, కర్రీ, అలానే గోరుచిక్కుడు ఫ్రై, ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. మంచిగా పోపు కూడా వేసేసుకున్నాం కదా! ఇప్పుడు అలానే కొంచెం లంచ్‌లోకి తినడానికి కీర, అలానే క్యారెట్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అలానే మధ్యలో తినడానికి ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఒకేసారి ఇవన్నీ రెడీ పెట్టుకొని మనం టేబుల్ మీద పెట్టేసుకున్నామంటే మళ్ళీ కిచెన్‌లోకి వెళ్ళే అవసరం అయితే ఉండదు. మీన్‌వైల్ మా పనమ్మాయి కూడా నాకు హ్యాండ్ ఇచ్చిందండి. నెక్స్ట్ డే మా హెల్పర్ కూడా రావట్లేదు. సో, నైట్ వరకు రేపటి వరకు డిషెస్ అన్నీ ఇలా ఉంచే కంటే అప్పటికప్పుడు మనం వాష్ చేసేసుకుంటే కొంచెం ఈ పని కూడా నాకు ఫినిష్ అయిపోతుంది. చపాతీ చేసిన రోజు వంటిల్లు అయితే ఇంక అసలు చెప్పక్కర్లే లేదు. ప్లాట్‌ఫామ్ అంతా ఇలాగే ఉంటుంది. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి నేను అప్పుడు ఈ డిషెస్ అన్నీ వాష్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను.
చూసారు కదా, ఇంకా కిచెన్ అంతా ప్లాట్ఫామ్ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని చక్కగా ముగ్గు వేసేసుకోవడమే. నాకు ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అదేంటో అలా కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ముగ్గు వేసుకుంటే చాలా నిండుగా అనిపిస్తుంది నాకైతే పెద్ద ముగ్గులేమి రావండి. వచ్చిన 2 డిజైన్సే ఇటు అటు తిప్పి పెడుతూ ఉంటాను అంతే. కిచెన్లో పని అయితే అయిపోయింది. చూసారా, ఇలా కిచెన్ క్లీన్ చేసేసుకున్నాక అమ్మయ్య అదొక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది నాకు, ఒక పని అయిపోయిందబ్బా అని. ఇంకేలోపు అప్పుడే పాలు వచ్చాయన్నమాట. ఇంకా పాలు కూడా ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే ఈవినింగ్కి పాలు అలానే కొన్ని తోడు పెట్టేయచ్చు. కరెక్ట్గా ఇలా స్టవ్ క్లీన్ చేసినప్పుడే పాలు పొంగిపోతూ ఉంటాయండి నాకైతే. మీలో కూడా ఇలా ఎవరికైనా జరుగుతుందా? అందుకే ఇలాగా ఒక వుడెన్ స్టిక్ అంటే ఒక చెక్క గరిటని దాని మీద పెట్టేసుకుంటే పాలు అనేవి మనకి బయటికి పొంగవు. అంతే, మన కిచెన్ పనులు అయితే అయిపోయినాయి కదా. డోర్ వేసేసుకుని అయితే బయటకు వచ్చేసి ఇలా ఒక మంచి ఫ్రూట్ తినేసి రిఫ్రెష్ అయిపోదాము. ఇంకా కిచెన్ పనులు అయిపోతే ఇంక పనులన్నీ అయిపోయినట్టు కాదు కదండి, ఇంకా చాలా పనులు ఉంటాయి. బట్ మెయిన్ టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇంక ఇలా తర్వాత బట్టలు ఉతుక్కోవడం, ఆరేసుకోవడం, మడత పెట్టుకోవడం, పిల్లలకి ఏమన్నా పనులు చేసి పెట్టడం, ఇలా అన్నీ రొటీన్ జరుగుతూనే ఉంటాయి. సో ఇంకా ఇలా మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిపోయింది. నేను మంచిగా నా ప్లేట్ని కూడా రెడీ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ అలానే కర్రీ చేసుకున్నాం కదా. బట్ నేను ఆల్రెడీ నా బ్రేక్ఫాస్ట్ నేను జావా అలానే ఫ్రూట్స్తో ఫినిష్ చేసేసాను. సో నేను ఈ చపాతీ చోలే కర్రీ అనేది లంచ్లోకి తీసుకుంటాను. చపాతీ తింటున్నాను కాబట్టి రైస్ కూడా చాలా తక్కువే పెట్టుకున్నాను. ఇలా నా డైట్ అనేది చాలా చేంజెస్ చేసుకున్నానండి నేను. అంటే ఒక మీల్లో ఇంత కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ ఇలా అన్నీ ఉండేలాగా ఒక బ్యాలెన్స్డ్ మీల్ లాగా అయితే తినడానికి ట్రై చేస్తున్నాను. అలానే లాస్ట్లో పెరుగు తీసుకుంటానండి. పెరుగు తినకపోతే కంపల్సరీ నేను బటర్ మిల్క్ అయితే తాగుతాను. ఇన్ కేస్ నాకు కొంచెం ఆకలిగా ఉంది ఇంకా అనిపిస్తే అప్పుడు పెరుగు వేసుకుని అన్నం తింటాను. లేదు ఫిల్ అయిపోయిందంటే కనుక నేను బటర్ మిల్క్ అనేది తీసేసుకుంటాను. సో ఇదేనండి మన డే రొటీన్ వీడియో. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.